ఈరోజు వచ్చేసి మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి చాలామంది వెబ్‌సైట్‌లో అయితే లింక్ యాక్టివేట్ అవ్వలేదని అయితే అనుకుంటున్నారు. నార్మల్‌గా ఇంతకుముందున్న వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అదొకటే చూపిస్తుందని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఇంకా మనకైతే వెబ్ ఆప్షన్స్ అనేవి నిన్నటితోనే అయిపోయినాయి. సో, ఈరోజు మనకి వెబ్ ఆప్షన్స్ అని చెప్పి చూపిస్తున్న లింక్ ఏదైతే ఉందో సో, అదే అన్నమాట. దాని మీదే మనం క్లిక్ చేసి మనమైతే చేంజ్ చేసుకుంటాం. సో, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి సెపరేట్‌గా అయితే లింక్ ఏం ఇవ్వలేదు. సో, మనం దీంట్లోనే మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి నేనైతే నా నంబరు ఎంటర్ చేసి, నేను ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత నాకు ఓపెన్ అయింది. సో, నేను ఆల్రెడీ ఇంతకుముందు 12 ఆప్షన్‌లు అయితే సెలెక్ట్ చేశాను. సో, అది చేసిన తర్వాత నాకు ఇంకా రిమైనింగ్ చూపిస్తుంది. సో, ఈరోజు ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ రోజు మాత్రం మనకి ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అట్లాగే గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ అయితే చూపిస్తాయనమాట. సో, ఇక్కడేంటంటే నాకు నా కోర్స్‌కి సంబంధించి కాలేజెస్ చూపిస్తున్నాయి. మీకొచ్చేసి మీ కాలేజ్‌కి సంబంధించి మీ కోర్స్‌కి సంబంధించి ఎక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. కాలేజెస్‌లో ఉన్నాయా? యూనివర్సిటీస్‌లో ఉన్నాయా? అనేవి మొత్తం చూపిస్తాయనమాట. ఒకవేళ ఇంకా మీరు ఎవరైనా యాడ్ చేసుకోకపోయుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో, మొబైల్‌లో ఎప్పుడు నేను చెప్పంది ఎందుకంటే మొబైల్‌లో చేసుకోమని. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అనేవి చూపియవనమాట. సో, అందుకని నేను మొబైల్‌లో చేయండి అని చెప్పి అయితే చెప్పలేదు. మీరేంటంటే సిస్టమ్ గానీ, లేకపోతే మీ దగ్గర ల్యాప్‌టాప్ గానీ, ఇంటర్నెట్ సెంటర్‌కి గానీ వెళ్లైతే ట్రై చేయండి. సో, ఇవైతే నేను సెలెక్ట్ చేసుకున్న 12 ఆప్షన్‌లు కాకుండా నాకు రిమైనింగ్ చూపిస్తున్న ఆప్షన్స్ అయితే ఇవన్నమాట. సో, ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఇదైతే మనకి యూనివర్సిటీస్ అనమాట. సో, వైట్ కలర్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ అయితే మాత్రం వైట్ కలర్‌లోనే ఉంటుంది. మళ్ళీ అదొక్కదానికి ఎందుకు అట్లా ఇచ్చారని చెప్పి అయితే అడగమాకండి. అది వాళ్ళు అట్లా ఇచ్చేశారు. దానికి ఇంక మనం ఏం చేయలేము. చాలామంది దానికోసమే అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్‌లో ఉన్నవి ప్రైవేట్ కాలేజెస్ అనమాట. సో, ఇంక కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఇది చూడండి యెల్లో కలర్‌లో కనిపిస్తుంది కదా! ఇదైతే వచ్చేసి మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి. ఇక్కడ చూడండి దాని నేమ్ కూడా చూడండి. ద అపోలో యూనివర్సిటీ. సో, అదనమాట. ఇంకా కిందకి వెళితే మనకు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి చూడండి. అట్లాగే ప్రైవేట్ కాలేజెస్. సో, ఇవన్నీ అయితే నాకు ఫస్ట్‌లో చూపియలేదనమాట. అంటే ఏది ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే చూపియలేదు. గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఒకటే చూపించిందనమాట నాకు. ఇంకా రిమైనింగ్ ఏవి కూడా చూపియలేదు. సో, ఈరోజు ఏంటంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ డే అనమాట. మీరు మళ్ళీ అడగమాకండి. ఇంకా లింక్ యాక్టివేట్ అవ్వలేదని. ఒకళ్ళైతే ఎవరో మెసేజ్ పెట్టారు. ఇంకా యాక్టివేట్ అవ్వలేదు ఏంటి అని. సో, వెబ్ ఆప్షన్స్ అని ఉన్న దగ్గరే మీరైతే ఎంటర్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇంక ఇంకా మీకు ఇక్కడ కింద చూసుకొని మీకు కావాల్సిన యూనివర్సిటీస్ అన్నీ యాడ్ చేసుకొని ప్రిఫరెన్స్‌లు అనేవి మీరైతే ఆర్డర్‌లో మాత్రం పెట్టుకోండి. మెయిన్ ఏంటంటే మనకి టాప్ 5 ఏవైతే ఉన్నాయో అవైతే మనకి ఖచ్చితంగా మన కోర్స్‌కి సంబంధించి అయితే ఇంపార్టెంట్‌వే ఉండాలనమాట. సో, మీది సింగిల్ కోర్స్ అయితే మాత్రం మీకు కావాల్సిన యూనివర్సిటీస్‌లోవి సెలెక్ట్ చేసుకోండి. రెగ్యులర్ అయితే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ అనమాట. సో, అవి అవైలబుల్‌గా ఉన్నదాన్ని బట్టే సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే లేదు. సబ్ కోర్సెస్ ఉన్నవాళ్ళు మాత్రం మీకు కావాల్సిన మెయిన్ కోర్సెస్ మాత్రమే ఫస్ట్‌లో యాడ్ చేసుకోండి. యూనివర్సిటీస్ డిఫరెంట్ అయినా మాక్సిమం మాత్రం అవే ట్రై చేయండి. ఎందుకంటే మీకు టాప్ 5లో వచ్చేసి మెయిన్‌వి ఉండాలి. కిందవి మాత్రం ఆప్షనల్ ఉండాలనమాట. సో, టాప్ 5 అనే కాదు టాప్ 10 కూడా తీసుకోవచ్చు. లేదా సబ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకైతే 20 కూడా వస్తాయి. మా ఫ్రెండ్‌కైతే 39 వచ్చినాయనమాట లైఫ్ సైన్స్‌కి సంబంధించి. సో, అట్లా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, మీరేంటంటే మీ ఆప్షన్స్ అన్నీ ఆర్డర్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచే మనకి కిందకొస్తారు కాబట్టి. సో, దాన్ని బట్టే మనకి సీట్ అలాట్‌మెంట్ అనేది అవుతుందనమాట. సో, మీరైతే జాగ్రత్తగా చూసి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్‌లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ సేవ్ అని చేసిన తర్వాత మనకి ఓకే అని వస్తది. సో, ఓకే చేసిన తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ పక్కన ప్రింట్ ఒకటి, ఫ్రీజ్ ఒకటి, క్లోజ్ ఒకటి ఉంటాయి. సో, మనం ఏంటంటే ఫ్రీజ్ చేయాల్సిన పని లేదు. ఈరోజు సేవ్ చేసి ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. మనకి నైట్ కల్లా అవి ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. సో, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ చేయాలనుకుంటే చేయండి. సో, కానీ ఏంటంటే నైట్ లోపు కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చనమాట. అందుకోసమే మీరు సేవ్ చేసి పెట్టినారంటే మీకు యూజ్ అవుతుంది. సో, ఇంతే సింపుల్ ఏముండదు. ఇంకా మీరేంటంటే కాలేజీకి సంబంధించి రిపోర్టింగ్ అనేది మనకి డేట్ ఇచ్చాడు. 4థ్ నుంచి 10థ్ వరకు అయితే ఇచ్చాడు కదా! సో, ఆ డేట్స్‌లో మనం రిపోర్టింగ్ చేస్తాం. మనకి థర్డ్‌న అయితే అలాట్‌మెంట్ ఇచ్చాడు. థర్డ్‌న వచ్చే అలాట్‌మెంట్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనం 2 కాపీస్ కానీ, 3 కాపీస్ కానీ తీసుకొని మనం అలాట్‌మెంట్‌కి వెళ్తాం. సో, అదనమాట. నెక్స్ట్ ఉన్న ప్రాసెస్ అయితే ఇది. ఇంకా మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అని ఒక వీడియో చేశాను. ఇప్పుడేంటంటే డీటెయిల్ నోటిఫికేషన్‌లో మనకి క్లియర్‌గా మొత్తం ఇచ్చారనమాట. అయి ఇంతకుముందు చాలా సార్లు చెప్పున్నాము. నేను ఏ రీని రెడీ చేసుకున్నాను అనే దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసినా మీకు అర్థమవుతుందనమాట. సో, సర్టిఫికేట్స్ గురించి అయితే మాత్రం మీరు మన ఛానెల్‌లో చూడండి. చాలా వీడియోలున్నాయి. సో, ఇది ఓవరాల్‌గా ఏంటంటే ఈరోజు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ డే కాబట్టి మీరైతే ఇంకా ఫైనల్ ఈరోజే అనమాట. మీకు కావాల్సినవి యాడ్ చేసుకోవటమా, తీసేసుకోవటమా ఏదన్నా చేయాలనుకుంటే ఇంక ఈరోజు చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ చూడండి సేవ్ చేసి
ప్రింట్ కూడా తీసుకోవచ్చనమాట. నేనైతే సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఫ్రీజ్, ప్రింట్, క్లోజ్ అని వస్తుంది. ప్రింట్ నొక్కామంటే మనకి ప్రింట్ వచ్చేస్తదనమాట. నేను చూడండి సేవ్ చేశాను కాబట్టి ఓకే చేశాను. ఇంకా అయిపోయినట్టే నాది. ప్రాసెస్ అయితే అయిపోయినట్టనమాట. సో, ఇక్కడ నేను ప్రింట్ తీసుకుంటాను. ప్రింట్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకైతే పీడీఎఫ్ అనేదైతే వచ్చేస్తుందనమాట ఆటోమేటిక్‌గా. సో, ఇక్కడ నేను పీడీఎఫ్ మీద క్లిక్ చేస్తే నాకు పీడీఎఫ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఉండిద్దనమాట. ఫోన్‌లో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం యాడ్ చేసినవి మనకి కనిపియవు. కాబట్టి మీరేంటంటే ఫోన్‌లో ఎవరు ట్రై చేయొద్దు. మాక్సిమం ఏంటంటే డెస్క్‌టాప్ సైట్‌లోనే ట్రై చేయండి. అది కూడా మొబైల్‌లో అయితే వద్దు. సిస్టమ్ గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ ట్రై చేయండి. సో, ఓవరాల్‌గా అయితే ప్రాసెస్ అయితే ఇంతే అనమాట మనకి. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి. మళ్ళీ ఎవరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకా ఆ లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు అనుకోని వెబ్ ఆప్షన్స్ అని ఉన్న దగ్గరే మీరు క్లిక్ చేసి అయితే మీరు మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి.